ఏజెంట్స్ చేతిలో మోసపోయి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న నారాయణపేట జిల్లా వాసి సుఫియాన్ ఎట్టకేలకు స్వగ్రామానికి చేరుకున్నారు. తాను తిరిగి ఇంటికి వస్తాననుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు సుఫియాన్. తనను భారత్కు రప్పించడంలో కీలక పాత్ర పోషించిన ప్రధాని నరేంద్ర మోదీకి, సీఎం రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని భావోద్వేగానికి గురయ్యారు. గతేడాది డిసెంబర్లో రష్యాకు వెళ్లారు సుఫియాన్. అంతకుముందు ఆయన దుబాయ్లో పనిచేసేవారు. దుబాయ్లో పనిచేసే సమయంలోనే రష్యాలో హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయనే ప్రకటన యూట్యూబ్లో చూసి ఎక్కువ జీతం వస్తుందని ఆశపడి ఆ ఏజెంట్ సహకారంతో రష్యాకు వెళ్లాడు. రష్యాకు వెళ్లాక సుఫియాన్ సహా ఎంతో మంది భారతీయ యువకులను ఏజెంట్లు రష్యన్ ఆర్మీలో చేర్చారు. వారికి నెల నుంచి నెలన్నర పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత ఉక్రెయిన్ సరిహద్దుకు తీసుకెళ్లి యుద్ధంలోకి దింపారు. తమకు కేవలం సెక్యూరిటీ హెల్పర్ జాబ్ అని చెప్పి రష్యన్ ఆర్మీలో చేర్పించారని సుఫియాన్ తెలిపారు. ఇలా 8 నెలల పాటు నిత్యం తుపాకులు, బాంబుల మూతతోనే జీవనం సాగించామన్నారు. అడవులోనే తినాలి, అక్కడే నిద్రపోవాలని, ప్రశ్నిస్తే బెదిరించేవారని వాపోయారు సుఫియాన్. యువతను మోసం చేస్తున్న ఏజెంట్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు సుఫియాన్. అసలు ఏజెంట్స్ చేతిలో ఎలా మోసపోయారు, యుద్ధంలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు, అసలు తిరిగి భారత్కు ఎలా చేరుకున్నారు వంటి అంశాలపై సుఫియాన్ ఏమంటున్నారో మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ గౌండ్ అందిస్తారు. ఏజెంట్ మాటలు నమ్మి రష్యా నుండి ఉక్రెయిన్కి వెళ్ళి అక్కడ ఆర్మీ చేతుల్లో బందీగా ఉన్నటువంటి సుఫియాన్ తిరిగి తన స్వగ్రామమైనటువంటి నారాయణపేట జిల్లాకు చేరుకున్నాడు. ఆ రోజు ఏదైతే తనకు అక్కడ జాబ్ కల్పిస్తానని చెప్పడంతోనే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఉక్రెయిన్లో ఆర్మీ సమక్షంలో కూడా అక్కడ బాంబుల మూత మధ్య కూడా దాదాపు 8 నెలల పాటు గడిపినటువంటి సుఫియాన్ ఎట్టకేలకు నారాయణపేట జిల్లా తన సొంత గ్రామానికి చేరుకున్నాడు. ప్రస్తుతం మన దగ్గర సుఫియాన్ ఉన్నాడు. సుఫియాన్తో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. సుఫియాన్, ఎట్లా ఉన్నావు? అంతా బాగానే కదా? అసలు యాక్చువల్గా నీవు రష్యా నుండి ఉక్రెయిన్కు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రష్యా వెళ్ళాను. ఫస్ట్ సెక్యూరిటీ జాబ్ ఉందని రష్యాకు వెళ్ళాను. అప్లై చేశాను వీసా కోసం. అప్లై చేసి టికెట్ ఇచ్చాడు. మోస్కో పోయిన తర్వాత ఆయన చక్కగా ఆర్మీ హెడ్ క్వార్టర్కి తీసుకెళ్ళాడు. అక్కడ కాంట్రాక్ట్ మొత్తం రష్యా లాంగ్వేజ్లో ఉంది. అందులో సైన్ చేయించాను. ఆయన అన్నాడు, ఏజెంట్ని నమ్మి నేను వెళ్ళాను. ఏజెంట్ అన్నాడు, సెక్యూరిటీ జాబ్ ఉంది, మీరు ఎక్కడ సిగ్నేచర్ చేయాలి అక్కడ సిగ్నేచర్ చేయండి, ఆర్మీది అట్లా ఏం లేదు, సెక్యూరిటీ హెల్పర్ జాబ్ ఉందని అన్నాడు. అక్కడ పోయిన తర్వాత నేను సైన్ చేసిన తర్వాత ఇంకొకటి హెడ్ క్వార్టర్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత నాకు మొబైల్ అన్నీ వాళ్ళే తీసుకున్నారు హ్యాండ్ ఓవర్, మొత్తం నెట్వర్లో లేను. तो वहाँ पे जाने के बाद हम लोग को क्या किए, एक गाड़ी में लेके गए, आर्मी वाले गाड़ी में लेके गए. लेके जाने के बाद एक पॉलीगॉन में लेके गए. वहाँ पे पूरा आर्मी का ट्रेनिंग दिए हम लोग को. गन्स वगैरह भी गिरे और ग्रेनेड्स वगैरह भी फोड़े हम लोग. అంటే ఇప్పుడు ఇంకో విషయం, అంటే ఫస్ట్ నీకు ఫోన్ దొరికిందని అన్నావు. అంటే చాలా రోజులుగా ఫోన్ నీ దగ్గరలో లేదు. అసలు ఫోన్ ఎక్కడి నుంచి సంపాదించావు? అసలు ఎవరు ఆ ఫోన్ ఇచ్చారు? నీతో పాటు ఎవరెవరు ఉన్నారు అక్కడ? फोन बोले तो हम लोग का जो टीम में रहता ना, बड़ा रशियन रहता है जो ट्रेनिंग देने वाला. ఓకే. ट्रेनिंग देने वाला क्या किया मालूम, हम लोग का सब मोबाइल ले लेके उसके पास रखा था. मतलब वो बोला अभी इधर बहुत डेंजर जोन है, हम लोग नहीं दे सकते. क्यों बोले तो आप मोबाइल में बात किए तो जो ड्रोन है ना, ड्रोन लोकेशन ट्रैक करके मिसाइल वगैरह आएगी, बहुत डेंजर जोन होगा, हम लोग देंगे, बाद में देंगे बोल के बोले. 25 दिन के बाद मोबाइल मिला हम लोग को. वो भी नेटवर्क नहीं आ रहा था सर, थोड़ा बात हुई, 2 मिनट बात किया मैं घर पे बस. అంటే ఇంకోటి, అంటే మేము విన్నాం మీరు అక్కడ ఉన్నప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు కూడా, అంటే మీతో పనిచేసే వాళ్ళు కూడా ఒకటి చనిపోయినట్లుగా కూడా తెలిసింది. అంటే ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారా? చనిపోయిన విషయం మీకు తెలుసా? తెలిసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను ఉన్నాను అక్కడ 15 మీటర్స్ దూరంలో ఉన్నాను. నేను ఒకటి వేరే కపాయి చేస్తున్నా. కపాయి అంటే గడ్డ, ఓకే, सुरंग बनाने का. जिगजैग में पॉलीगॉन में सुरंग बनाने, सिचुएशन एक पॉट्स रहता है वो अलग अलग. उन लोग को फायरिंग करा रहे थे. फायरिंग की जगह पूरा खुला मैदान था, हम लोग की जगह पूरे झाड़ी थे. वो खुले मैदान में क्या किया, ड्रोन आया, ड्रोन से स्केच करके मिसाइल से उसका डेथ हो गया सर. बहुत अफसोस की बात है वो.
पूरे 24 बंदे थे वहाँ पे ट्रेनिंग कर रहे थे। एक बंदा इंजर्ड था, मतलब उसको बहुत घायल हुए थे, वो भी रशियन ही था। बाकी के पूरे बंदे स्पॉट डेथ हो गए। हम लोग क्यों आवाज़ नहीं आ रहा है, क्या हुआ, फायरिंग नहीं हो रही, कुछ भी नहीं हो रहा बोल के हम लोग देखे सर। हम लोग देखने के बाद उधर जाने के बाद इधर 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 सब जगह पूरा डेड बॉडी पड़ा था। लाइफ में पहली बार मैं वैसा डेड बॉडी देखा। हमारे हाथों से उसकी डेड बॉडी में डाल के हम लोग गाड़ी में भेज दिए सर। యాక్చువల్గా మనం సినిమాల్లో చూస్తుంటాం యుద్ధాలు జరిగేటప్పుడు. మనం చాలా సినిమాల్లో యుద్ధాలు వేరే దేశానికి మన దేశానికి మధ్య యుద్ధాలు జరుగుతున్నప్పుడు కానీ వేరే దేశాల్లో జరుగుతున్నప్పుడు కానీ యుద్ధాలు చూస్తుంటాం. అటువంటి యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూస్తారని మీరు అనుకున్నారా? అట్లా చూసినప్పుడు ఏమనిపించింది? లేదు సార్, నేను అనుకోలే. నేను ఎక్కడ వెళ్తా, నేను అక్కడ ఉంటా, కానీ बहुत मुश्किल में था, फिर भी सब्र कर लेके हम लोग आ गए। बहुत बड़ी बात। అంటే లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు అంటే రిటర్న్ అవుతున్నాము, మేము వెళ్తున్నాము, నారాయణపేట జిల్లాకు పోతున్నాను, నా ఫ్యామిలీతోనికి పోతున్నాను అని తెలిసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? నిజంగా అంటే ఆ పరిస్థితులు అక్కడ కనిపించినాయి మీరు వస్తున్నప్పుడు? మీతో పాటు ఎంతమంది వచ్చారు, మీతో పాటు ఎంతమందిని ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు? లాస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కూడా మీతో పాటు ఎంతమంది ఉన్నారు? ఎప్పుడు అనిపించింది నేను ఓకే ఇప్పుడు నేను సేఫ్గా వెళ్ళగలుగుతాను అనే నమ్మకం ఎప్పుడు కలిగింది నీకు? एक कमांडर आया था हम लोग के पास, हम लोग का प्रोसेस ऑलरेडी चल रहा बोल के बोले थे। तो उसने 4 तारीख को बोला आपका कॉन्ट्रैक्ट कैंसिल हो गया, वो इंडिया के गवर्नमेंट से आपका पुतिन आके बात करने के बाद कैंसिल हो गया, आप घर जाने वाले हैं बोल के बोले। तो हम लोग ऐसा ही बोल रहा उनके समझ के लाइट लेके उसी बैठे थे, काम भी करा। जब ये हम लोग काम भी कर रहे थे तभी आके बोला। फिर दूसरे दिन भी डेट नहीं बोला, ये तारीख को जाएंगे, वो तारीख को जाएंगे, काम ही कर रहे हम लोग। उसने बोला तुमको कल घर जाना है बोल के बोला। बहुत बहुत खुश हो गए हम लोग। అంటే ఇప్పుడు నీవేం చెప్పాలనుకుంటున్నావు? అంటే ఆన్లైన్ మోసాలు, ఆ ఏజెంట్లను నమ్మొద్దు. యాక్చువల్గా నీవు నమ్మిపోయావు, ఒక ఏజెంట్ను నమ్మిపోయావు, నీ కుటుంబం బాగుపడుతుంది, ఏదో మంచిగా నీకు ఒక డబ్బులు వస్తాయి అని చెప్పి కూడా ఉన్న ఉద్యోగాన్ని దుబాయ్ని వదిలేసిపోయావు. నీలాంటి వాళ్ళకి నీవు చెప్పాలనుకున్నది ఏంటి అసలు? फर्स्ट ऑफ ऑल मेरे साथ जो स्कैम किया बाबा ब्लॉक, उसके ऊपर एक गवर्नमेंट से एक रिक्वेस्ट है, उसको जल्द से जल्द एक्शन लीजिए, कुछ सज़ा भी दीजिए। फांसी का सज़ा होता तो फांसी का सज़ा भी दीजिए। क्यों बोले तो एक मेरे से छोटा 21 साल का बंदा है, मेरे सामने ही उसकी डेथ हो गई। उसके घर वाले भी बहुत परेशान हैं, वो भी कुछ कमाऊंगा कुछ करूंगा इसलिए वो लगाया था जाने के लिए दूसरी कंट्री, पर वो नहीं रह सका। मैं बोलना यही चाहता हूँ कि जो भी एजेंट लोग हैं उनके ऊपर जल्द से जल्द एक्शन लीजिए। అంటే ఇంకో విషయం, ఇక్కడ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నీకోసం ఒకవైపు మోడీ కావచ్చు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తూ వస్తున్నాడు. ఎమ్మెల్యే గారు మీతో మాట్లాడారా? స్థానికంగా ఉన్నటువంటి చిట్టెం పర్ణికా రెడ్డి ఏమన్నారు, మాట్లాడారా, ఎట్లా ఏమంటున్నారు? चिट्टेम पर्णिका रेड्डी का मैडम का बहुत बहुत शुक्रिया। मेरे घर पे आए थे, मेरा वीडियो देखे थे, मेरे माँ बाप से भी मिले। मैडम को नहीं भूलूंगा मैं, बहुत बहुत शुक्रिया, अच्छे से बात करे। मेरे माम को भी बोले आपका बेटा कहीं भी नहीं जाएगा, मैं बात करूँगा। मैडम बोले सीएम जी से भी बात करके मैं आपके बेटे को वापस लाऊँगा। सीएम जी आप रेवंत रेड्डी, उनका भी बहुत बहुत शुक्रिया, मैडम का भी बहुत बहुत शुक्रिया। सही सलामत मैं आपके गाँव भी आ गया, मेरे घर में भी बहुत खुश है। बस చివరిగా ఒక్క ప్రశ్న, అంటే ఇప్పుడు చూస్తున్నాం మీ కంట్లలో నీళ్ళు కూడా తిరుగుతున్నాయి వాస్తవంగా. ఎందుకంటే ఎంతమంది మీరు మొత్తం కుటుంబ సభ్యులు ఎంతమంది? అంటే కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చినాక ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇది నీకు పునర్జన్మ లాంటిది అని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది వేరే దేశాల్లో చిక్కుకుపోయి ఇప్పటికీ రానటువంటి పరిస్థితి కనిపించింది. వచ్చిన తర్వాత మీ కుటుంబ సభ్యులు ఎట్లా షేర్ చేసుకున్నారు? మీ బ్రదర్స్ కానీ, మీ అమ్మ కానీ, మీ నాన్నగారు కానీ ఎట్లా అనిపిస్తుంది ఈ ఫీల్? మళ్ళీ తిరిగి నీ ప్లేస్కి వచ్చినప్పుడు నీ ఫీల్ ఎట్లా? మీ ఫీల్ అంటే ఏం చెప్తావు నువ్వు? फर्स्ट ऑफ ऑल मैं सोचा भी नहीं था मैं लौट के जाऊंगा, क्यों बोले तो उधर बहुत डेंजर जोन में था, कभी मेरे ऊपर अटैक होगा क्या होगा बोल के नहीं मालूम था। फिर भी सबके दुआओं से, सबकी कोशिश से सब मेरे को हेल्प किए, दुआएं भी किए और बात भी किए। बहुत अच्छा लग रहा, खुश हूँ, इंशाल्लाह खुश रहूँगा। ऐसा लगता है कि मेरे को अल्लाह ताला ने नई ज़िंदगी दी, अल्लाह का बहुत बहुत शुक्र अदा करता हूँ। ఎస్, చూస్తున్నాం ఆయన మాటలో చూడవచ్చు. ఎందుకంటే చాలా మటుకు చాలా చోట్ల సినిమాల్లో చూస్తాం, ఒక్కసారి వాళ్ళు పోతే గనక తిరిగి రావడం కష్టం అని చెప్పి కూడా ఆయన బాధపడుతున్నాడు. దాదాపు 8 నెలల పాటుగా కూడా ఉక్రెయిన్ ఆర్మీకి సంబంధించి, రష్యా ఆర్మీకి సంబంధించి అక్కడనే జీవితాన్ని గడిపాడు. 8 నెలలుగా పక్కలే బాంబుల మోత మోగుతుంది. ఒకవైపు ప్రాణభయంతో తమ
కుటుంబ సభ్యులను నిత్యం తలుచుకుంటూ తనను ఖచ్చితంగా ఆ దేవుడు కాపాడుతాడు, అల్లా కాపాడుతాడనే క్రమంలో కూడా ఆయన పూర్తిస్థాయి ప్రార్థనలు ఎప్పటికైతే కంప్లీట్ అయ్యాయి. మొత్తంగా ఒకవైపు భారత రాయబారి వ్యవస్థ అంటే సెంట్రల్ ఎంబైర్స్ కానీ, మరోవైపు స్టేట్ నుంచి ఒత్తిడి కావచ్చు, మరోవైపు తనకు పూర్తి స్థాయిలో స్థానికంగా ఉన్నటువంటి నేతల అండదండలతో కూడా ఈరోజు మొత్తంగా సుఫియాన్ తిరిగి క్షేమంగా తన ఇంటికి చేరుకున్నాడు. తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. తనకు మరో జన్మ ఇదంటూ కూడా ఆయన కన్నీటి పరిమితమవుతున్నటువంటి పరిస్థితి. తనలాగా ఎవరు కాకూడదు, తనలాగా ఎవరు మోసపోకూడదు, ఉన్నదానిలోనే సంతృప్తిగా కుటుంబంతో బతికితే అదే కోట్ల విలువ చేసే ఆనందం అని చెప్పి కూడా సుఫియాన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా 8 నెలలుగా ఏదైతే ఉక్రెయిన్లో ఇబ్బందులు పడ్డటువంటి సుఫియాన్కు సంబంధించినటువంటి నారాయణపేట జిల్లా సుఫియాన్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్, శంకర్ గౌడ్, బిగ్ టీవీ, నారాయణ.